అరాచకాలు ఇవాళ ఒక మాట చెప్పాలంటే నిన్న హైకోర్టు చెప్పింది హైడ్రా అనేది 9 తలల విషసర్పం అని చెప్పింది నిన్న హైడ్రా గురించి ఏది రాష్ట్ర హైకోర్టు ఇంతకంటే చెంపపెట్టు ముఖ్యమంత్రికి ఏముంటుందని నాకు అర్థంగా సిగ్గుండాలి బడాబాబులను మాత్రం వదిలిపెట్టి గరీబోళ్ళ ఇండ్ల మీద పడి బడాబాబులు అంటే ఎవరండి రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు చెరువులో ఉంటుంది దాని హైడ్రా ముట్టదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సోదరుడు ఇల్లు ఎఫ్టీఎల్లో ఉంటుంది దాన్ని హైడ్రా ముట్టదు రాష్ట్ర మంత్రులు వివేక్ గారు శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు రాష్ట్రంలో ఇంకా కీలక నేతలు చాలామంది బిల్డింగ్లన్నీ చెరువుల్లో ఉన్న శిఖాల్లో ఉన్న వాటిని మాత్రం హైడ్రా ముట్టదు ఎవరిని ముడుతుంది హైడ్రా బీద బిక్కి మధ్యతరగతి ప్రజలు నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని కబ్జా కోరులు అంటున్నావు అందరికంటే పెద్ద కబ్జా కోరులే నీ అన్నదమ్ములు కదా అందరికంటే ఎక్కువ ఆస్తి దోస్తున్నది అందరికంటే ఎక్కువగా ఇవాళ విధ్వంసం చేస్తున్నది నీ మంత్రులు కదా 1 కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టింది నీ మంత్రి కాదా కేసీఆర్ గారు దిగిపోయినాడు కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయినాడు రాష్ట్రంలో నిషేధిత భూముల సంఖ్య ఎంత అంటే మొత్తం సైజ్ ఎంత అంటే 16 లక్షల ఎకరాలు ఇవాళ 1 కోటి ఎకరాలకు చేరుకుంది ఏ కారణం చేత పెడుతున్నారు 1 కోటి ఎకరాలు 30% కమిషన్లు తీసుకోవట్లేదా నీ మంత్రులు కబ్జా కోరులు భూదందాలు చేసేది భూమిని ఇలా భూహారతిలాగా మింగుతున్నది నీ ప్రభుత్వం కాదా నీ మంత్రులు కాదా ప్రజలకు తెలియదా కాబట్టి హైడ్రా పేరిట నువ్వు సృష్టిస్తున్న అరాచకం పేదవాళ్ళ ఇండ్లు కూలగొడుతూ హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టాడా 2 ఇళ్లలో 2.5 ఇళ్లలో ఎన్ని ఇల్లు కూలగొట్టావు నువ్వు కొన్ని వేల ఇండ్లు హైదరాబాద్లో కూలగొట్టి ఒక్క ఇల్లు కట్టకుండా ఒక్క ఇటుక పెట్టకుండా విధ్వంసం సృష్టించి రియల్ ఎస్టేట్ను కుప్పగూల్చి నువ్వు డబ్బులు చేసుకుంటున్నావు పెద్ద పెద్ద బిల్డర్లు ఇవాళ చెరువుల్లో ఇండ్లు కడుతుంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతుంటే నీకు కనబడదు కానీ ఇవాళ పెద్ద పెద్ద మాటలు అందుకే మేము అనేది హైడ్రా అనేది ఇట్ హస్ బికమ్ అ బ్లాక్ మెయిలింగ్ ఎక్స్టార్షన్ టూల్ ఆఫ్ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా అందుకే మా గవర్నమెంట్ వచ్చిన మొదటి రోజే నిన్న హైకోర్టు చెప్పిన విధంగా దాన్ని ఎత్తి బంగాళాఖాతంలో పాడేసే బాధ్యత మాది